హాయ్! ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. హ్మ్. ఐయామ్ సో హ్యాపీ. ఎందుకు హ్యాపీగా ఉన్నాను చెప్పనా మీతో? ఎందుకంటే నా యూట్యూబ్‌లో కంటే ఇన్‌స్టాలో మంచిగా గ్రో ఉందనమాట. సో, అందుకనే ఐయామ్ సో హ్యాపీ. హ్మ్. సో, ఈరోజు వీడియో ఏంటంటే హ్మ్. మొన్న ఒక 1 మంత్ బ్యాక్ నేను పసుపు కొమ్ములు తెచ్చాను కదా! అవి అప్పటినుంచి దంచలేదనమాట. అవి మిల్లుకిద్దామన్నా సరిపోను లేవు. సో, అందుకనే నేనే దంచుతున్నాననమాట. కొంచెం ఓపిక తెచ్చుకొని. నా ఓపిక సీక్రెట్ ఏంటో చెప్పనా మీకు? చూపించనా? టడాయ్! పాలు. ఇవి మీగడ కూడా కట్టేసినాయనమాట పాలు. ఎప్పుడో పెట్టుకున్నాను. ఇవి దంచే ప్రాసెస్‌లో ఇవి చల్లగా కిందవి అవి కరగను కూడా కరగలేదు. సో, ఇదిగో చూడండి. ఇది నిన్నల్లా దంచాను ఈ పసుపు. మిక్సీ ఏద్దామని చూస్తే మిక్సీ ఏసినా సరే అది మిక్సీ పాడైపోయింది గానీ, ఇవి నలగలేదు. బికాజ్ ఇవి నేను చాలా పెద్దగా కట్ చేసి ఎండబెట్టానంట. సో, అది నాకర్థమైంది. ఇంకా చిన్నగా కట్ చేస్తే మేబీ నలిగేదో లేదో తెలీదులే. ఇలాంటివి పని చేయవనుకుంటా. మళ్ళీ ఇప్పుడు ఈటిల్లో కూడా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా! ఇవి కూడా మనం జల్లించి అసలు చేతకాని పననమాట మనకిది. కానీ కెమెరాలో ఇలా కనిపిస్తుంది గానీ, రియల్‌గా చూస్తే ఈ పసుపు ఎంత బావుందో తెలుసా? అసలు ఆ స్మెల్ చూస్తుంటే ఎంత ఘాటైన వాసనో చాలా బాగా నచ్చింది నాకైతే. మళ్ళీ ఈ మళ్ళీ జల్లెడ తీసుకొచ్చి దీన్ని మనం ఇప్పుడు వేరే దానిలోకి జల్లించాలనమాట. అప్పుడు మళ్ళీ తరకొస్తది కదా! సో, మళ్ళీ ఇలాంటివి వస్తవి కదా! ఈ పలుకులు ఇవన్నీ మళ్ళీ తీసి మళ్ళీ రోట్లో వేసి దంచాలనమాట. ఇది మా చిట్టి బుడ్డి రోల్ అనమాట. దీన్ని వాడటం ఎప్పుడో అయిపోయింది. ఇట్లా నేను అనుకున్నాను ఫస్ట్ ఇవి పనికిరావేమో, ఇట్లా ఉన్నాయి పసుపు అంటే పసుపు కలర్‌లో ఉండాలి కదా! ఇవేంటి ఇలా ఉన్నాయి అనుకున్నాను నిజానికి. కుంగిడికాయలు కొట్టినట్టు సౌండు. ఇవి దంచుతుంటే అసలు ఇల్లంతా మంచి వాసన. చూడండి. కొంచెం కొంచెం తీసుకొని ఇది న్యాచురల్ అనమాట. అంటే స్వచ్ఛమైన పసుపు అంటారు కదా! సో, అది ఆహ్, అంటే పచ్చి పసుకొమ్ములను తెచ్చి వాటిని చెక్కి పై తోలు చెక్కి ఎండపెట్టి తర్వాత ఎండిపోయిన తర్వాత వాటిలో తేమ అనేది లేకోకుండా గలగల మోగేలాగా ఎండబెట్టి అప్పుడు మనం వీటిని ఇలా దంచుతున్నాం అనమాట. అలా దంచితే ఇలా తయారవుతుంది. అసలా ఎంత బావుందో తెలుసా అసలా. రియల్‌గా మీరు గాని చూసారంటే పసుపు స్మెల్ ఇంత బావుంటదని నాకు తెలీదు అసలు. అంత బావుంది. ఇది పెళ్ళిళ్ళకి, పెళ్లి కూతుర్లకి రాస్తారు కదా! సాయి పసుపు అది ఇది అని చెప్పి. సో, అది అనమాట. ఇది మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చనమాట. నిన్నటి నుంచి దంచుతున్నాను ఓపిక లేకపోయినా. అందుకనే 2 షిఫ్ట్‌లనమాట. అంటే నిన్న సగమయింది. ఈరోజు ఒక రౌండ్ వేశాను దంచి. ఇది సెకండ్ అనమాట. ఈరోజు ఇది ఫినిష్ చేసేసి ఇది జల్లిచ్చి వచ్చిన తరకను కూడా మళ్ళీ జల్లిచ్చి మళ్ళీ అలా చేస్తాను. ఓకే. ఈ లోపల మన బూస్ట్ తాగేద్దామనమాట. ఎంజాయ్‌గా అక్కడ టీవీ చూస్తున్నాననమాట. టీవీ వస్తుంది. చూసినాను 'వారియర్' ఏదో సినిమా అనమాట. రామ్ గారిది. ఇలా చూసినాను. మీరు కూడా బద్ధకిచ్చకుండా చిన్ని పనులు ఇంట్లో ఉంటే చేసుకోండి. భలే ఎంజాయ్‌గా ఉంది. నల్ల దంచి దంచి ఇదిగో ఈ వేలు నొప్పొచ్చేసింది. అంటే స్ట్రెంత్ లేదు. కానీ భలే సరదాగుంది. అలా పడుకుని ఫోన్ నొక్కే బదులు ఇలాంటి చిన్న చిన్న పనులు రోజు కూడా పెట్టుకుంటే భలే బావుంటది. ఏమంటారు? మన అమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళో తెలీదు గానీ, నాకు మాత్రం చేయాలంటే ఇటువరకి భలే బద్ధకంగా అనిపిచ్చేది. బట్ ఇప్పుడు చేస్తుంటే భలే ఫన్నీగా, సరదాగా ఉంటుందన్నమాట. చిన్నప్పుడు అయితే వాళ్ళు
మిల్లులు అలా ఏమి ఉండవు కదా. అంటే ఇవి పట్టే మిషన్స్ అలా ఉండవు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు రోకలతో దంచేవాళ్ళు. భలే ఇగ ఇలా ఇలా పోట అంటారు. అలా గట్టిగా వేస్తారు. అవి అలా మనం ఇప్పుడు ఇలా దంచితే అవి లేసి పక్కన పడిపోతున్నాయి. సో అందుకనే నేనేం చేస్తున్నా, చిన్న చిన్నగా అంటే చిన్న చిన్ని దెబ్బలు అనమాట, స్లోగా అలా వేస్తున్నాను. అందుకే సరదాగా మీకు కూడా వీడియో తీసి పెట్టాలనిపించింది. ఈ నా ఇన్స్టా చూడండి ఎలా కరిపోతున్నాయో. నేనేమి ఇంకా రెడీ అవ్వలేదు, అలా చెమటలు పడుతున్నాయి అలా. ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోవర్స్ ఎన్నో తెలుసా, ఒక 6-7 మంత్స్ నుంచి చేస్తున్నాను. దానిలో నిజంగా చెప్పాలంటే యూట్యూబ్లో వీడియోస్ తీసే ఇన్స్టాలో నేను పోస్ట్ చేశాను. గ్రో బాగుంది, గ్రోత్ బాగుంది కదా, ఎందుకు వై నాట్ ఇన్స్టాగ్రామ్ మనం పేజ్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయడం, దాని ద్వారా కూడా మనీ వస్తాయి అని చెప్పి ప్రమోషన్స్ ద్వారా సో నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో అంటే ఇంత మటుకి ప్రమోషన్ ఏం రాలా, మనీ ఏం తీసుకోలేదు. బట్ 24,000 మంది ఉన్నారు. ఐయామ్ సో హ్యాపీ అనమాట. ఇదే కాన్సంట్రేషన్ ఈ 2 ఇయర్స్ నుంచి యూట్యూబ్లో చేసిన దానికంటే ఇన్స్టాలో చేసినట్లయితే బాగుండేది అనిపించింది. ఓకే. సరే ఫైనల్ అయిపోయిన తర్వాత ఒక చిన్ని వీడియో తీసి మీకు పెడతాను. ఓకే, బాయ్. చూడండి ఇవాళ పెద్ద మనిషి రాకుండా మీరందరూ విశ్వాసాలు ఇవ్వడం అందుకే కావాలి అడ్వాన్స్ హ్యాండ్లింగ్ గ్యాస్ లేని లిక్విడ్ ఫార్ములా కీటకాలను ఈగలను కురిచేసి చంపుతుంది. అడ్వాన్స్ హ్యాండ్లింగ్ దీనివల్ల కీటకాలు అవుతాయి. ఫైనల్గా ఇలా దంచేసేసి ఒక దానిలో స్టోర్ చేసుకోవాలి కదా, ప్లాస్టిక్ ఎయిర్ కంటైనర్లో. సో ఒక ప్లాస్టిక్ డబ్బా మొన్ననే ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. సో గిఫ్ట్ బాక్స్లోనే ఇంకా క్లీన్ చేసుకుని దానిలో పసుపుని చేశానన్నమాట. ఇంకొంచెం ఓపిక ఉన్నప్పుడు మిగిలిపోయిన తరకను కూడా నేను చేస్తాను. బాయ్.